హాయ్ తెలుగు మిత్రులకి స్వాగతం. మంత్లీ సెటిల్మెంటు బాగా జరిగిందంటే పాజిటివ్గా అంటే 70 పాయింట్స్ దగ్గర 100 పాయింట్లు పెరిగింది, కానీ బట్ 70 పాయింట్స్ దగ్గర క్లోజ్ ప్లస్ సైడ్ క్లోజ్ అయింది. అంటే 800 మళ్ళీ క్రాస్ అయిపోయింది. 15,800 రేంజ్కి వచ్చేసాం మళ్ళీ. అంటే ఇక్కడి నుంచి ఎలా ఉంటుందనేది చూడాలి. అయితే ఏమిటి మార్కెట్లో విశేషం ఏమిటంటే, మీకు ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ కానీ ఇంకా అదర్స్ కానీ వీళ్ళు కానీ ఇండియా జీడిపి గ్రోత్ రేటు ఎస్టిమేట్ చేసిన దానికన్నా డౌన్ గ్రేడ్ చేస్తున్నారు. అనుకున్నంత ఉండదు, తగ్గుతుందని. ఓకే, అయితే ఆ నెగిటివ్ న్యూస్ ఇప్పుడు వచ్చింది మనకి. అది కొంచెం ముందుగానే అసెస్ చేసి ఉంటారు, అందుకని ఈ మధ్యన డిస్టర్బెన్స్ వచ్చింది కదా. నిఫ్టీ మొన్నైతే మరి 600 రేంజ్కి వచ్చింది కదా, 500-600 రేంజ్కి. అంటే న్యూలో 15,000 ఇంట్రాడేలో 15,500 చిల్లరకు వచ్చింది. మళ్ళీ అక్కడి నుంచి వెంటనే పికప్ అయింది కదా. ఇట్ డిడ్ నాట్ టేక్ టైం. 200 పాయింట్ల దాకా తగ్గిన నిఫ్టీ ఆటోమేటిక్గా రికవర్ అయ్యి 37 పాయింట్స్ మైనస్లో క్లోజ్ అయింది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ బుల్ మార్కెట్. మళ్ళీ ఈరోజు అయితే అంతకన్నా ఎక్కువ పెరిగింది, డబుల్. 37 పాయింట్స్ కోల్పోతే 70 పాయింట్లు రికవర్ అయింది. అంటే తగ్గిన దానికన్నా పెరిగింది ఎక్కువ. సో ఇట్ ఈజ్ ఇంచింగ్ అప్. మార్కెట్ మాత్రం వీక్గా లేదు అంటే అని ఈరోజు మార్కెట్ చెప్తున్నది. అయితే మొన్నటి మార్కెట్ చూస్తే కొద్దిగా ఆందోళనకరంగా ఉంది అనిపించింది. బట్ ఇట్లా ఏంటంటే ఫ్లక్చుయేట్ అవుతూ ఉంది. ఇక్కడ ఏమిటి జరుగుతున్నదంటే, ఎఫ్ఐఐస్ దే కంటిన్యూ టు సెల్, కంటిన్యూస్గా అమ్ముతూనే ఉన్నారు. మోస్ట్లీ ఇప్పటి వరకు వాళ్ళు దగ్గర 20,000 కోట్ల దాకా అమ్మారు. అయితే డిఐఎస్ అంత కొనలేదు, కానీ ఓవరాల్గా డిఐఎస్ కొంటున్నారు ప్లస్ సైడే. ఆ బ్యాలెన్స్ డిఫరెన్స్ ఏంటంటే అదర్స్ లైక్ యూ అండ్ మీ. ఈరోజు కూడా అమ్మారు ఎఫ్ఐఐస్. ఈరోజు ఎఫ్ఐఐస్ అమ్మినా కానీ మార్కెట్ పెరిగింది ఏమిటండి అంటే, డిఐఐస్ కొన్నారు గట్టిగా. అంటే దే ఆర్ కాన్ఫిడెంట్. తర్వాత ఫ్లో బాగుంది, ఫండ్స్ ఫ్లో బాగుంది. మ్యూచువల్ ఫండ్స్కి వాటికి ఈ సిప్పుల్లోను వాటిల్లోనూ డబ్బులు బాగా వెళ్తున్నాయి. సో ఇక్కడ ఈరోజు డిఐఎస్ అయితే 2,000 పైచిలకు 2,000 కోట్ల పైచిలకు కొన్నారు. వాళ్ళు అమ్మిందంతా 800 కోట్ల చిల్లర. ఆల్మోస్ట్ 2.5 టైమ్స్. వాళ్ళు ఎంత అమ్మారో దానికి 2.5 రెట్లు వీళ్ళు కొన్నారు మన వాళ్ళు. దాంతో పాజిటివ్గానే వచ్చింది. ఏమీ మార్కెట్లో ఇది లేదు. అంటే బయింగ్ ఉంది. అయితే ఇది 16,000కి తీసుకెళ్తుందా, ఎప్పటికి తీసుకెళ్తుంది? రోజు ఇది ఒక పెద్ద సస్పెన్స్ థ్రిల్లర్ అయిపోయింది. మార్కెట్ పడిపోతుంటే ఎట్లా అనిపిస్తుందంటే, చూడబోతే ఇది 16,000కి వెళ్ళనివ్వరేమో. ఇది ఫుట్బాల్ గేమ్ లాగా వాళ్ళు అటు తంతున్నారు, వీళ్ళు ఇటు తంతున్నారు కదా. అటువైపు గోల్ అవుతుందా లేదా ఇటువైపు గోల్ వస్తుందా అనేది అట్లా అయిపోయింది. అందువల్ల ఏంటంటే ఈ 16,000 మనం మర్చిపోతే మంచిది. 16,000 గురించి మాట్లాడకుండా ఉంటే మంచిది. దాని టైం వచ్చినప్పుడు అదే వస్తుంది. బట్ మార్కెట్ బుల్లిష్ స్టాన్స్లోనే ఉంది. ఇట్ ఈస్ స్టిల్ బుల్లిష్. తర్వాత మీకు స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ తీసుకుంటే వాటిలో వన్నీ తగ్గలేదు అని చెప్పాలి. ఎందుకంటే బాగానే ఉన్నాయి, పెరుగుతూనే ఉన్నాయి. కొన్ని మెటల్స్ అయితే ఈరోజు మెటల్స్ బాగా పెరిగాయి గట్టిగా. అంటే ఎట్లా అంటే టాటా స్టీల్ చూడండి 6-7%. మీకు నిఫ్టీ 50 స్టాకు హెవీ మార్కెట్ క్యాపిటలైజేషన్ కదా, చాలా ఎక్కువ ఉంటుంది మార్కెట్ క్యాపిటలైజేషన్, పెద్ద కంపెనీ కదా. అలాంటిది 6% పెరగటం అంటే ఎంత బయింగ్ వచ్చి ఉండాలి. హిండాల్కో చూడండి 10% ఏమో, అంత నీకు ఎగ్జాక్ట్గా గుర్తు రావట్లేదు. హిండాల్కో కూడా బాగా పెరిగింది. ఈ మధ్యన పెరిగింది కదా గట్టిగా. హిండాల్కో పెరిగింది. తర్వాత జేఎస్డబ్ల్యూ స్టీలు, ఈవెన్ మన వేదాంత కూడా పెరిగింది. ఎప్పుడు మాట్లాడుకుంటుంటాం కదా. 6-7% ఒక్కరోజు కొట్టేసింది. చిన్న కంపెనీలు తీసుకున్నట్లయితే స్టేట్ ఓన్డ్ మన జిఎండిసి దగ్గర 10% పెరిగింది ఒక్కరోజే. మెటల్స్ అంతేనండి. మెటల్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆటోమొబైల్స్ ఒకటి
తర్వాత సిమెంటు స్టీల్ ఒకటి, అంటే మెటల్స్ స్టీల్ వస్తుందనుకోండి, సిమెంట్ ఒకటి, ఇవి కోర్ ఇవన్నమాట. ఇవి పెరగటం మొదలు పెరిగితే 5% 10% నథింగ్, ఒక రోజులో అలా పెరిగిపోతాయి. అలా కాకుండా చిన్న కంపెనీలు కూడా కొన్ని చూశాను నేను, 5% 10% అలా పెరిగాయి. తర్వాత ఆగ్రో బేస్డ్, వర్షాలు బాగున్నాయి కదా మీకు, సౌత్లో వర్షాలు కొద్దిగా స్లో డౌన్ అయినట్టున్నాయి, అయినవో లేవో తెలియదు, అయినట్టుగా అనిపిస్తున్నది. అది ఇప్పుడు నార్త్ మీద పడ్డాయి పవనాలన్నీ. ఇప్పుడు యూపీ, ఢిల్లీ, రాజస్థాన్ ఈ ఏరియాల్లో కొద్దిగా మొదలైంది. ఇక్కడ అంటే మాన్సూన్ యాజ్ ఎ హోల్ ఓవరాల్గా బాగానే ఉంటుంది అన్న ఇండికేషన్ ఎలాగో ఉంది, ఆల్రెడీ ఉంది. అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఆగ్రో బేస్డ్ కంపెనీలు పుంజుకుంటాయి, ఇంకొంచెం అంటే ఇప్పుడు పెరిగిన వాటికంటే ఇంకొంచెం పెరిగే అవకాశం ఉంది. అగ్రికల్చరు సెట్ అయితేనండి ఇండియాలో మిగతా అన్నీ సెట్ అవుతాయి. ముఖ్యంగా రూరల్ ఏరియా నుంచి డిమాండ్ వస్తుంది. ఎక్కువ రూరల్ ఏరియా కదా ఇండియా అంటే, ఈ రూరల్ ఏరియా నుంచి డిమాండ్ ఎప్పుడైతే వస్తుందో మీకు దే బై ఎ లాట్. పర్టికులర్లీ మీకు ఆటోమొబైల్స్లో కూడా తీసుకుంటే 2 వీలర్స్ అవి కూడా ఇంటింటికి ఒక 2 వీలర్ కదా ఇప్పుడు, ఒక్కో చోట 2-3 కూడా ఉంటాయనుకుంటా. సో ఈ రూరల్ డిమాండ్ పెరుగుతుంది ఫర్ డ్యూరబుల్స్, సెమీ డ్యూరబుల్స్ అండ్ అదర్స్. ఎసెన్షియల్స్ ఎలాగో అందరూ తీసుకుంటారు అనుకోండి. సో స్టోరీ పాజిటివ్గానే ఉంది. మెటల్స్ వన్స్ అగైన్ దే ఆర్ పికింగ్ అప్. మీకు నేను చూస్తున్నాను ఈవెన్ కాపరు, హిందుస్థాన్ కాపరు, తర్వాత హిందుస్థాన్ జింకు, అంటే ఫెర్రస్ నాన్ ఫెర్రస్ రెండింటికి డిమాండ్ ఉంది. తర్వాత కాపర్ రేట్లు పెరిగాయని ఎక్కడో న్యూస్ వచ్చింది. మెటల్స్కి ఎందుకు పెరుగుతుందంటే ఇన్ఫ్లేషన్ వల్ల ఏంటంటే వీటి ధరలు పెరుగుతాయి, మెటల్స్ ధరలు పెరుగుతాయి. ఆల్రెడీ ఇండియాలో పెరిగాయి, ఇండియాలోనే కాదు ఆల్ ఓవర్ ది వరల్డ్, దట్ ఈస్ ద ఫినామినా. ఇప్పుడు మనం ఇంతకుముందు కరోనాకు ముందు కొన్న వస్తువులు ఇప్పుడు కరోనా తర్వాత కొనవలసి వస్తే కొంచెం ఎక్కువ పెట్టి కొనాల్సి వస్తుంది. ఎందుకని ఏంటంటే వీళ్ళు మ్యానుఫ్యాక్చరర్స్, తర్వాత వీళ్ళంతా వాళ్ళ ఇంతకుముందు ఇదంతా ఇప్పుడు ఊరికే కూర్చోబెట్టి శాలరీలు ఇచ్చి పని లేక అంతా అయిపోయింది కదా, కొంచెం వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళు మార్జిన్ పెంచుతారు, కాస్ట్ పెరిగిపోతుంది. వాళ్ళ ఇన్పుట్ కాస్ట్ కూడా పెరిగింది కదా. యాక్చువల్గా ఇన్పుట్ కాస్ట్ పెరిగేటప్పటికి ఎండ్ ప్రొడక్ట్ అవుట్పుట్ తాలూకు ప్రైసెస్ కూడా పెరుగుతాయి. వాళ్ళు ఏముంది సింపుల్గా పాస్ ఆన్ చేస్తారు, దే డోంట్ బేర్ కదా, లాసెస్కి ఎవరు చేయరు కదా బిజినెస్. దానివల్ల ఇన్ఫ్లేషన్ బర్డెన్ మాత్రం ఉంటుంది. ఆ ఇన్ఫ్లేషన్ విల్ బి ఎ వరీ వన్ ఫైన్ డే. మనకి 2 వర్రీస్ అందరికీ ఉన్నట్టే ఇన్ఫ్లేషను ఒక వర్రీ అవుతుంది కొంతవరకు, చాలా వరకు. రెండో వర్రీ ఏంటంటే అందరికీ ఉందిలేండి ఈ సమస్య, థర్డ్ వేవ్, హాంటింగ్ థర్డ్ వేవ్. ఈ థర్డ్ వేవ్ వస్తే ఎంత తీవ్రంగా ఉంటుంది, లేకపోతే లైట్గా అయిపోతుందా, ఈలోగా వ్యాక్సినేషన్ సక్సెస్ఫుల్గా మన వాళ్ళు పూర్తి చేయగలుగుతారా, ఇవన్నీ అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్. అయితే ఇంకా ఉంది, ఆల్రెడీ వచ్చేసింది, ఆల్రెడీ ఉంది, అక్కడక్కడ ఉంది, స్ప్రెడ్ అవటమే తరువాయి అని కొంతమంది పెసిమిస్టిక్స్. లేదు అంత ఇంపాక్ట్ ఏం ఉండదు ఇండియా మీద ఈసారి థర్డ్ వేవ్. సెకండ్ వేవ్లో చాలా పాఠాలు నేర్చుకున్నాం, అంత ఇంపాక్ట్ ఉండకపోవచ్చు. ముఖ్యంగా మన వ్యాక్సిన్స్ చాలామంది వ్యాక్సిన్స్ వేయించేసుకున్నారు కదా, కాబట్టి అంత ఉండకపోవచ్చు అనేది క్లియర్గా వాట్ ఐ పర్సీవ్ పర్సనలీ. మీకు థర్డ్ వేవ్ సెకండ్ వేవ్లా ఉంటే ఖచ్చితంగా దట్ విల్ ఇంపాక్ట్ ఎకానమీ. ఖచ్చితంగా ఇండియన్ ఎకానమీలో మార్కెట్ల మీద కూడా వాటి ప్రభావం ఉండవచ్చు. ఫస్ట్ టైము పడేశారు, తర్వాత రికవర్ అయిపోయింది కదా. సెకండ్ వేవ్ని ఖాతరు చేయలేదు మార్కెట్లు, పట్టించుకోలే. వ్యాక్సినేషన్ జరుగుతున్నది కదా, ఏమవుతులే, పోయిన వరకు పోతారు, ఉన్నవాళ్ళు ఉంటారు, ఇట్స్ ఎ హైలీ పాపులస్ కంట్రీ కాబట్టి నథింగ్ విల్ హ్యాపెన్, ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్, అది కదా నోషను, ఇంప్రెషను. బట్ ఆ ఇంప్రెషను థర్డ్ వేవ్ వచ్చేటప్పటికి ఉంటుందా? తర్వాత ఏం ఆలోచించుకుని ఎఫ్ఐఎస్ ఇలాగా తెగబడి అమ్మేస్తున్నారంటే ప్రాఫిట్స్ బుక్ చేసేసుకుంటున్నారు. పెరిగిందంటే చాలు కొట్టేస్తున్నారు. ఒక్కోసారి ఇంకా పడిపోద్దేమో అని ఆలోచించి కూడా కొడుతున్నారు. ఓవరాల్గా ఏంటంటే దే ఆర్ నాట్ బయింగ్, దట్స్ నాట్ ఏ కాజ్ ఆఫ్ వరీ. ఇప్పుడు ఇండియన్ ఎకానమీ ఎట్లా ఉందంటే, ఇండియా పొజిషన్ ఎలా ఉందంటే, వాళ్ళు అమ్మినా కానీ మన మార్కెట్, మన డిఐఎస్ అది ఆ స్టాక్ని అబ్జర్వ్ చేసుకోగలరు.
ఆ పొజిషన్లో ఉన్నారు. అందుకని దానికి తోడు రూరల్ డిమాండ్ కూడా ఇంటాక్ట్ కదా, పెరిగే అవకాశం ఉంది కదా, ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది కదా. మాన్సూన్స్ బాగున్నప్పుడు వర్షాధారం, దేశం చాలా వరకు వర్షాలు బాగున్నప్పుడు ఏమవుతుంది, మాన్సూన్ బాగున్నప్పుడు దాని ఇంపాక్ట్ చాలా బాగుంటుంది, ఎకానమీ మీద ఖచ్చితంగా బాగుంటుంది. అంటే ఆ మేరకు ఇన్ఫ్లేషను కొంత ఇచ్చేస్తుంది. బట్ అదర్ థింగ్స్ నాన్ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్కి సంబంధించి మాత్రం వీ కాంట్ హెల్ప్, వీ హ్యావ్ టు బి ప్రిపేర్డ్ ఫర్. అప్పుడు ఏమవుతుందంటే ఇన్ఫ్లేషన్ పెరిగినప్పుడు రిజర్వ్ బ్యాంకు ఇంట్రెస్ట్ రేట్ను కొద్దిగా పైకి తీసుకెళ్తుంది, అట్లా చేయడానికి ప్రయత్నిస్తుంది. ఇట్ ఈస్ ఫోర్స్డ్ టు డూ. లేకపోతే మీకు ఫిక్స్డ్ డిపాజిట్ 5% ఇస్తాము, 6% ఇస్తాము అంటున్నారు కదా. ఇన్ఫ్లేషన్ ఏమో 7%, 8% ఉందనుకోండి, అనుకుందాం. ఇన్ఫ్లేషన్ 7%, 8% ఉంటే 5%కి బ్యాంకులో డిపాజిట్ చేసుకుంటామా? అంటే ఎలా కనపడుతున్నాం? ఆ సంగతి ఆర్బీఐకి తెలుసు. కాబట్టి ఇట్ ఈస్ కంపెల్డ్ టు రైజ్ ఇంట్రెస్ట్ రేట్స్. అప్పుడు దట్ ఎఫెక్ట్స్ కంపెనీస్. ఎందుకని? వీళ్ళ బాటమ్ లైన్ ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఇంట్రెస్ట్ బర్డెన్ తగ్గింది కదా, ఇంట్రెస్ట్ రేట్లు తగ్గటం వల్ల మీకు డెట్ సర్వీసింగ్, అంటే మీకు వీళ్ళు తీసుకున్న లోన్లకి, అప్పులకి వడ్డీలు కట్టే వడ్డీ ఇంట్రెస్ట్ తక్కువ అవుతుంది. ఇంట్రెస్ట్ ఎప్పుడైతే తగ్గుతుందో ఆ మేరకు నెట్ ప్రాఫిట్ పెరుగుతుంది కదా. మరి ఇంట్రెస్ట్ బర్డెను పెరిగే కొద్దీ దాని ఇంపాక్ట్ ఏమవుతుంది? రివర్స్. అది ఇన్ఫ్లేషన్ ఒక వర్రీ. థర్డ్ వేవ్ ఈజ్ అనదర్ వర్రీ. ఆల్రెడీ చైనాలో థర్డ్ వేవ్ వచ్చేసింది, డెల్టా ఏదో అంటున్నారు కదా, అది ఆల్రెడీ కొంచెం చైనాని ఇబ్బంది పెడుతున్నది అని చెప్పి న్యూస్. మరి అట్లా ఉంటుంది. అందువల్ల ఏంటంటే మనం చూడటమే ఎట్లా ఉంటుంది, ఏముంటుంది అనేది. బట్ సేఫ్ సైడ్ ఏంటంటే కొంచెం పెరుగుతుంటే పెరిగే కొద్దీ పెరిగినప్పుడల్లా కొంచెం డబ్బులు వెనక్కి తీసేసుకోవాలి కొద్దిగా. అది విజ్ఞత, అంతకుమించి ఏం లేదు. రోజు ప్రత్యేకించి చెప్పేది ఏం లేదు. తర్వాత రిజల్ట్స్ తీసుకున్నట్లయితే కార్పొరేట్ రిజల్ట్స్ ఓవరాల్గా బాగానే ఉన్నాయనిపిస్తున్నది. ఇంకా చాలా ఉందనుకోండి రావాల్సింది. బ్యాంక్స్ తీసుకోండి. ఏదో హెచ్డిఎఫ్సి బ్యాంకుని ఏదో పక్కన పెట్టేశారు, కానీ కావాలని పెట్టారా ఎట్లా పెట్టారో తెలీదు. హెచ్డిఎఫ్సి బ్యాంకు ఎప్పుడైతే ఒక 50 నుంచి 100 రూపాయలు పెరుగుతుందో మొత్తం బ్యాంక్ నిఫ్టీ పైకి వచ్చేస్తుంది. 36,000కి మళ్ళీ వచ్చేస్తుంది. ప్రస్తుతం లెగాడ్ ఆగుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ వల్ల మెయిన్గా ఆగుంది. బ్యాంక్స్ రిజల్ట్స్ ఓవరాల్గా బాగున్నట్లే కదా, ఎక్స్పెక్టేషన్స్ కూడా బాగున్నాయి కదా. ఇప్పుడు వచ్చినటువంటి బ్యాంక్స్ తీసుకుంటే యాజ్ ఎ హోల్ బాగానే ఉన్నాయి. ఇండ్ బ్యాంక్ తీసుకోండి, ఇట్లా. తర్వాత ఐటీ తీసుకోండి, ఐటీ రిజల్ట్స్ బాగుండలా. విప్రో ఇవన్నీ కూడా చాలా మంచి రిజల్ట్స్ ఇచ్చాయి. మరి ఈరోజు టెక్ మహీంద్రా చూడండి. టెక్ మహీంద్రా 30% ప్రాఫిట్ అప్. 30% ఏం జోక్ కాదు. వీళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ కదండి. వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల వీళ్ళు దే ఆర్ గెటింగ్ ఆల్ ద జాబ్ డన్. పని బాగా చేయించేసుకుంటున్నారు, కొంచెం ఎక్కువగా కూడా చేయించేసుకుంటున్నారని ఎంప్లాయీస్ అనటం. ఇంట్లో కూర్చున్నాం కదా అని చెప్పి ఎక్కువ పని ఇచ్చి ఎక్కువ చేయించేసుకుంటున్నారండి. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ప్రొడక్టివిటీ పెరిగిందని అర్థం కదా. సో ప్రొడక్టివిటీ పెరిగితే ఐటీ సెక్టర్కి ఏం వన్నీ తగ్గదు. ఐటీ సెక్టర్కి ఎంతో ఉంది గ్రోత్. ఇది గ్రోయింగ్ సెక్టర్ కదా. సో దీనివల్ల ఐటీకి సంబంధించి రిజల్ట్స్ ఆర్ పోరింగ్ ఇన్ గుడ్ రిజల్ట్స్. మరి మెటల్స్ రేట్లు పెరుగుతున్నాయి కదా. మెటల్స్ రేట్లు పెరుగుతుంటే వీళ్ళ బాటమ్ లైన్ ఇంప్రూవ్ అవుతుంది కదా. అంటే మెటల్స్ బాగుండే అవకాశం ఉంది కదా, అట్లీస్ట్ ఈరోజు కాకపోతే రేపు నెక్స్ట్ క్వార్టర్కైనా. సో మెటల్స్ బాగుండి రూరల్ ఏరియాలో యాక్టివిటీ ఉండి మాన్సూన్ ఎఫెక్ట్ వల్ల రూరల్ కన్జంప్షన్కి సంబంధించినటువంటి వాటికి డిమాండ్ పెరిగి ఇట్లా తీసుకుంటే ఓవరాల్గా బాగానే ఉంది కదా. మరి ఎందుకు అమ్ముతున్నారంటే దే ఆర్ బుకింగ్ ప్రాఫిట్స్. మనం ప్యానిక్ అవ్వాల్సిన సిచ్యువేషన్ ఏం లేదు. కాజ్ ఆఫ్ కన్సర్న్ అంటే వర్రీ అవ్వాల్సిన పరిస్థితి అసలు అంతకన్నా లేదు. అది వాట్ ఐ ఫీల్. అందువల్ల ఏంటంటే మార్కెట్స్ ఆర్ గుడ్. అండ్
they give further opportunities for booking profits. Think about it. Okay, all the best. Thank you very much. Bye.